అంటే నేను ఒలింపియన్ అయితేనని ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు. ఫస్ట్ నా టార్గెట్ జాబ్ అనేసి, దాని తర్వాత ఆపర్చునిటీస్ దొరుకుతా పోయిందండి. మళ్ళీ దాని తర్వాత 89 జనవరి నుంచి టెస్ట్ మ్యాచెస్ పోవడము, 4 నేషన్స్ టోర్నమెంట్ పోవడము, దాని తర్వాత క్వాలిఫైయింగ్స్ పోవడం, అట్లాంటి పోయేసరికి లేదని నా పొజిషన్లో ఎవరు లేరు. అవకాశాలు దొరుకుతూ ఉంటే ఆపర్చునిటీ దాని ప్రకారం నేను హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే ఉండేవి. నాకు ఒక్క భయం ఉండేదండి, ఎందుకంటే నేను సౌత్, నాకు సపోర్ట్ ఎవరు లేరు ఇక్కడ. అసోసియేషన్స్ అన్న సపోర్ట్ ఉంటే ప్లేయర్కి ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అరే నాకు సపోర్ట్ ఉంది, కాన్ఫిడెన్స్గా ఆడవచ్చు. అక్కడ నేను ఆడే పొజిషన్లో ఓన్లీ ప్రతి మ్యాచ్లో 60 మినిట్స్లో నాకు ఓన్లీ 5 బాల్ దొరికేది ఉండే. రైట్ వింగ్ కదా, 5 బాల్. ఆ 5 బాల్ని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి నేను గోల్ మౌత్గా చేసి, గోల్గా కన్వర్ట్ చేసి, లేకపోతే షార్ట్ కర్నల్గా కన్వర్ట్ చేసి, మంచి మన ప్లేయర్, నా ఎంబడి ప్లేయర్ ధనరాజ్ పిల్లేవాడు, వానికి మంచి బాల్ ఇవ్వడం, అది మెయిన్ కాన్సన్ట్రేట్ ఉంటుంది. అదే నేను కాన్సన్ట్రేట్ చేస్తుండే, మెయిన్ ఫోకస్. ఎందుకంటే నేను ఆ 5 బాల్లో నేను 3 తప్పులు చేసినా కూడా నేను ఇండియన్ టీం నుంచి అవుట్ అయ్యేవాడిని. ఎందుకంటే సపోర్ట్ లేదు. అంతా హాకీస్ డామినేటెడ్ బై నార్త్ ఇండియన్స్, యూపీ, పంజాబ్. మళ్ళీ నేను అదే కాన్సన్ట్రేట్, 5 బాల్ని మిస్టేక్ చేయకుండా, ఎందుకంటే రైట్ కార్నర్లో ఆడేవాడిని, కొంచెం తప్పు చేస్తే బయట బాల్ పోయేది. అందులో నేను నా ఓన్గా స్కిల్స్ని క్రియేట్ చేసుకున్నానండి. నేను ఆడేవాడిని. నాకన్నా సీనియర్ జూడ్ ఫ్లిక్స్ ఉండేది ఇక్కడ బ్యాంక్లో ఎంప్లాయ్. ఆయన ఒకసారి ప్రాక్టీస్ చేస్తే నేను బయట నుంచి చూస్తున్నాను, అక్కడ రైట్లో ఎట్లాంటి డార్జెస్ చేస్తాను. ఆయన ఒక లిఫ్టింగ్ స్కిల్స్ చేసిండండి ఒక్కటి. అరే ఇది చాలా మంచిగా ఉంది, నా పొజిషన్లో అట్లాంటిది ఉందా స్కిల్స్ అని. ఇక నేను డైలీ ఎర్లీ నా లైఫ్లో ఉండి ప్రతిరోజు లిఫ్టింగ్ స్కిల్స్ ఇంట్లో రైట్ లెఫ్ట్ నా ఓన్ క్రియేషన్స్ చేసుకుంటుండే. బాల్ ప్లేయర్ ఇట్లా స్టిక్ వేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ బాల్ లిఫ్ట్ చేసుకుంటూ ఇక్కడ తేవడం, అట్లాంటివి చేసుకుంటూ ఒక 5-6 ఇయర్స్ ప్రాక్టీస్ చేసేసరికి నాకు ఇప్పుడు ఇండియాలో కూడా అంటారు, ముఖేష్ ఎప్పుడు బాల్ లిఫ్ట్ చేసుకొని ఆడతాడు, నేను ఎప్పుడు గ్రౌండ్లో ఎప్పుడు ట్రిబుల్ చేయను, ట్రిబుల్ చేస్తే స్టిక్ పెట్టేస్తాడని అన్ని లిఫ్టింగ్స్తోనే ఆడతాను అనమాట. ఎప్పుడు నాకు ఇండియాలో నార్త్లో అంటాడు ముఖేష్ ఉటాకే బాక్తా బాల్, అదొకటి ఉందన్నమాట. అందుకున్న లిఫ్టింగ్ స్కిల్స్ నేను అతని చూసి ఇండియాలో క్రియేట్ చేస్తే వరల్డ్ అంతా లిఫ్టింగ్ స్కిల్స్ వచ్చేసింది. అంటే ఒక్కోసారి ఆ స్కిల్ మనం చూపెట్టినాం అనుకోండి, అంటే మనం ఒకటి చేసినాం అనుకోండి, ఇవాళ రేపు వరల్డ్ ర్యాంకింగ్, వరల్డ్ అన్ని రికార్డింగ్స్ అయితే అండి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడుకో రికార్డింగ్ అయిపోతుంది, ఏదైనా మన ఇండియన్ టీం ఆడిందంటే రికార్డింగ్ అయిపోతుంది. అపోనెంట్స్ చూస్తారు ముఖేష్ ఏ స్కిల్స్ చేస్తున్నాడు అనేసి, అట్లాంటివి చేస్తారు. దాని తర్వాత నేను అవకాశం బట్టి ఇప్పుడు నాకు ఇక్కడ ప్యాక్ అవుతుంది అని జరిగిపోయి వేరే పొజిషన్లో పోయి ఆడేవాడిని. అట్లాంటివి చేసేసరికి నేను ధనరాజ్ పిల్లే దేశానికి ఒక 16-17 ఇయర్స్ ఆడాను.